ఒకవేళ ఇవి నిజాలైతే ఇంకా మీ దగ్గర ఏమేం ప్రూఫ్స్ ఉన్నాయి అవి ఎప్పుడెప్పుడు బయటికి తీస్తారు? అట్లా కాదు స్వామి, ఎవరెవరైతే ఫోన్లు పోలీస్ స్టేషన్లో సీజ్ చేశారు ఆ పోలీసులు కానీ వాటిని ఏమి డిలీట్ చేయకుండా ఎవిడెన్స్ తారుమారు చేయకుండా ఉంటే దాంట్లో ఎన్నో విషయాలు బయటకు వస్తాయి. ఇంకా అసలైన ప్రూఫ్ మీకు నేను చెప్తాను. మీకు రంగరాజన్ గారికి 7వ తేదీ దాడి జరిగితే 8వ తేదీ కంప్లైంట్ ఇచ్చారు. ఆయన ఏమంటున్నారు, ఎందుకు మీరు కంప్లైంట్ 8వ తేదీ ఇచ్చారని అడిగితే నాకు వారెవరో తెలియదు, వారు రామరాజ్యం.net అనే వెబ్సైట్ పేరు చెప్పారు, నేను ఫోన్లో కొట్టి ఆ వెబ్సైట్ చూస్తా కూర్చున్నాను అన్నాడండి ఆయన. కాబట్టి నాకు వారి గురించి తెలుసుకోవడం కోసం 1 డే టైం పట్టింది, నెక్స్ట్ డే కంప్లైంట్ ఇచ్చాను అంటున్నాడు. అది కాదండి, అసలు అంత దాడి జరిగితే మేము ఆయన ఏ తప్పు చేయకుండా ఆయన మేము దూషించడం కూడా జరిగితే ఏమంటే కింద వేల మంది తిరుగుతూ ఉంటారు భక్తులు అక్కడ. మేము నడుచుకుంటూ ఆయన ఇంటి నుంచి పార్కింగ్ దాకా వెళ్ళామని సీసీ కెమెరా ఫుటేజ్లు చూపిస్తున్నాను. ఈ నడుచుకుంటూ వెళ్ళే లోపల ఫోన్ తీసి ఆయన ఏంటండి, ఆయనకి ఏం ఫ్రాక్చర్స్ ఏమీ లేవు, రక్తం దెబ్బలు ఏమీ లేవు ఆయనకి, మీరు చూసిన ఫోటోల్లో కూడాను. ఒక ఫోన్ తీసి ఆయన పార్కింగ్లో వారిని బంధించండి అని ఒక్క ఫోన్ కాల్ చేస్తే మేము పార్కింగ్లో మా కార్లు దాటి వెళ్తాయండి. ఇది కానీ వారికి పార్కింగ్ వారికి ఫోన్ చేసిన మమ్మల్ని అడ్డగించిన ఈ లోపలుండే ఈ కండోమ్స్, ఈ మహిళలు ఆయన మద్యం సేవించడం ఇవన్నీ మేము బయట పెడితే నిజంగా చూపించంటే మేము తీసుకొస్తాం అక్కడికి. రూమ్ అంతా మద్యం వాసన, అక్కడ చించి వాడి పాడేసిన కండోమ్ ప్యాకెట్లు అవి ఉన్నాయి. ఆ మహిళలు ఉన్నారు, వారు బట్టలు కట్టుకుని వెళ్ళిపోవాలన్నా సమయం పడుతుంది. ఈ పెంట అంతా ఎందుకని మౌనంగా ఉన్నాడండి ఆ రోజంతా. ఆయన మద్యం సేవించున్నారు. ఈ స్మెల్ బయటకు వస్తే అంటే ఇది రూమ్ అంతా మద్యం గబ్బాయి వస్తుందండి. రంగరాజన్ గారి నోటి నుంచి మాత్రమే కాదు, రూమ్ అంతా మద్యం స్మెల్ వస్తుందండి.